మామా సత్యవతీ పౌత్ర, నీ తమ్ముని కొడుకులు రాజ్యభాగం అడిగారు. అది ఇష్టం లేకపోతే కనీసం 5 ఊళ్ళిమ్మని అడిగారు. నీ తనయుల మాట వింటావో లేక స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. వాసుదేవ, అన్నీ నీకు తెలిసి నన్నడుగుతున్నావా? గుడ్డివాడిని. కొడుకులు ఎదిగిన తరువాత నా మాట కూడా గుడ్డిది అయినది. ఏమైనను నీవు రాజువు కదా, చెప్పడం నా విధి. ఈ నీ కుమారుల మాటలు వింటివా? నీకు కష్టకాలం సంప్రాప్తించినట్లే. ఆలోచించుకును. గోపాల, దూతగా వచ్చిన వాడవు, పని చూసుకుని వెళ్ళు. అధిక ప్రసంగం వద్దు. ఓ ఈ సూతపుత్ర, వాసుదేవుడు మాట్లాడుచుండ మధ్యలో నీ ప్రసంగమేలా? కూర్చో. రాధేయ, కృష్ణుడు ధృతరాష్ట్రునకు బోధ చేయగలవాడే కానివాడేం కాదు. దుందుడుకుగా ప్రవర్తించకు. ముసలితనం వలన మీకు ఉన్నమతి నశించినది కాబోలు. కర్ణ, పెద్దలతో నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓహో, లక్షణమాత్ర ధనుర్వేద సారా ఆచార్యపుత్ర, ఈ కృష్ణుని మాటలు నమ్మి ఈ దుర్యోధనుడు బెదరవచ్చునేమో కాని బెదరడానికి ఈ కర్ణుడు భీరువు కాదు సుమా. గొప్ప వీరుడవు. నీ వీరము ఇంకెంతకాలమో చూస్తాను. నీవు కోరుకున్న యుద్ధములో నిన్ను అర్జునుడు వెన్నాడి తరిమే రోజు దగ్గరలోనే ఉంది. నాయనా గురునందన, నా మాట విని కాస్త శాంతింపు. మా దుర్యోధనుడెక్కడా? తండ్రి, ఇటురా. నాయనా, దుర్మదము వంశానికి చేటు. శ్రీకృష్ణుని మాటకు సమాధానము చెప్పు. అవును, తండ్రి గారి మాట విను. మీరు చెప్పారు, నేను విన్నాను. ఇక నేను చెప్తాను, మీరు వినండి. 5 ఊళ్ళు ఇవ్వండి లేక యుద్ధం చెయ్యండి అని దాయాదులు కబురు పంపారు. సరే అని నేను 5 ఊళ్ళిస్తే పిరికివాడిని కానా? రాజ్యము జ్యేష్ఠుడిది కాని కనిష్ఠుడిది కాదు. తమ్ముల కొడుకులకు భాగం ఇమ్మంటున్నారు. ఎవరు తమ్ముడు? పాండురాజా, యముడా, ఇంద్రుడా, అశ్విని దేవతల? ఎవరు తమ్ముడు? నాయనా, ఒకే కుటుంబంలోని వారి ఇరువురి పోరు వంశనాశనము గావించును. మా మాట విను. క్షత్రియ కులమున పుట్టి పగవారు బెదిరించుచుండా ఏలమ్మా నీ కుమారునికి పిరికి మందు నూరిపోయుచున్నావు. ఓరి కురుకుల దహన విధేయ రాధేయ, నా కుమారుని చేత ఇంకా ఏమి చేయించనున్నావురా? కురు పాండవుల మధ్య పగరగిలించావు. ధర్మరాజు చేత జూదమాడించావు. ద్రౌపదిని రచ్చకీర్పించి వస్త్రాపహరణం చేయించావు. పాండవులను అడవులకు పంపించావు. సంధికై వచ్చిన కృష్ణుని మాటలు పెడచెవిన పెట్టిస్తున్నావు. భరత వంశపు బతుకు వీధిపాలు పడెగదరా? తండ్రి, మమ్మేమైనా అనండి, నా మిత్రుని పల్లెత్తు మాట అంటిరా? అది నాకు ఆత్మహత్యా సదృశమే. అమంగళము ప్రతిహతమగుగాక. మిత్రమా, ఏమిటి పిరికివానిలా పలుకులు? ఆకాశం తల్లక్రిందులైనా భూమి బ్రద్దలైనా యుద్ధానికి ఆ దేవుడే దిగి వచ్చిన ఈ కర్ణుడు బ్రతికి ఉండగా ఆ పాండవుల చావు నిక్కము నిక్కము. ఓరి సూతపుత్ర, అంతవరకు ఎందులకు? నా చేత ఈనాడే చచ్చెదవు. ద్రోణపుత్ర అశ్వత్థామ, ఆగుము. చక్రమంతయు కర్ణుడే తిప్పవలగినని కోరుచున్నాడు. రాజరాజు ఏ రోజు మిమ్మల్ని యుద్ధమునకు ఆహ్వానించునో ఆ రోజే రండి. లేదా ఈ కర్ణుని చావు వరకైనా యుద్ధమును విసర్జించండి. మాకు కావలసిన వాడివయ్యుండి విరోధి వర్గీయులను సమర్థించుట న్యాయమా కృష్ణ? ఓయి దుర్యోధన, నీకు సిగ్గున్నదా?
ఈ కర్ణుని మాటలు కురు పితామహుని కన్నా గురు పితామహుడు ద్రోణాచార్యుని కన్నా ఎక్కువైనవా విశ్వాసహీనుడా? అశ్వత్థామ, రాజదూషణము తగదు నాయన. అటులైన ఇందుండుట శ్రేయోదాయకము కాదు. తండ్రి, మామ, రండి పోవుదము. ఆగండి కృపాచార్య, ఆగండి. అందరమూ కలిసియే పోవచ్చును. పదుగురుండగనే నేను చెప్పదలుచుకున్నది చెప్పెదను. జరిగినదేదో జరిగిపోయినది. గతం గతః. సంధి కోసమై పాండవదూతగా మీ వద్దకు వచ్చి తిని అజాతశత్రువే అలిగిన నాడు సముద్రాలన్నీ ఏకమవుతాయి, భూమి ఆకాశాలు బ్రద్దలవుతాయి. నా మాట విని సంతోషంగా సంధి చెయ్యి. లేదా అర్జునుడు రణరంగంలో నీ మూక చెండాడుతున్నప్పుడైనా, భీముడు చేసిన ప్రతిజ్ఞను తీర్చుటకు నీ తమ్ముని రొమ్ము చీల్చి రక్తం త్రాగేటప్పుడైనా, పోనీ భీముడు రణరంగంలో నీ తొడలు విరగగొట్టునప్పుడైనా సంధి చెయ్యి. కృష్ణ, నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. ఇప్పుడే నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. కర్ణ, దుశ్శాసన, రండి. సుయోధన, రమ్ము. నీ అనుజన్ములతో రమ్ము. నన్ను ఏకాకిని చేసి అంతము చేయుటకు వచ్చితివి. రా, నన్ను తేరిపార చూడు. ధన్యులము శ్రీహరి, ధన్యులము. ధన్యులము శ్రీహరి, ధన్యులము. అయ్యో పాపాత్ముడను, అంధుడను. శ్రీహరి నిజరూప దర్శనం నాకు లేదు కదా. కురుపతి, నీకునూ దివ్యదృష్టి నొసంగితే దర్శించి తరించుము. ఆహా జనార్దన, జగదోద్ధార, ధన్యుడను. సర్వము నీవే పరమాత్మ. నీ దర్శనమున నా జన్మ ధన్యమైంది. నీ విశ్వరూప దర్శనం చూసిన తరువాత ఈ పాపపు ప్రపంచమును చూడలేను. వద్దు మహానుభావ, వద్దు. తథాస్తు. ఆశీర్వదించత్తా. శుభమస్తు. ఇన్నాళ్లకు కనిపించానా కృష్ణ? నేనక్కడున్నా నా మనసెప్పుడూ ఇక్కడే అత్తా. నా బావమరుదుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అది మేము ఎరుంగనిది కాదు కృష్ణ. మేనత్త కాస్త నిష్ఠురమాడిందంతే. ఏమీ అనుకోకు. అది నేను ఎరుంగనిదా ధర్మనందన? ఆవిడలా నిష్ఠూరమాడితేనే నాకు సంతోషం. ఊరకరారు మహానుభావులు. ఇన్నాళ్లకి మా మీద దయ ఎందుకు కలిగిందో. నిజంగా నా మనస్సెరింగినవాడు భీమసేనుడు. మృష్టాన్న భోజనంతో బలం పెంచుతున్నావా బావా? మా ఈ దుస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నావా బావా? మేనబావ ఆ మాత్రం మేలమాడ తగడా అన్నయ్య? ఆ, నా ఈ రాక మీ క్షేమం కోరే. సెలవివ్వు కృష్ణ. ద్రుపదరాజు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎవరైతే మత్స్యయంత్రాన్ని ఛేదిస్తారో ద్రౌపది వారిదే సుమా. ఇప్పుడా స్వయంవరం మాకు అవసరమా కృష్ణ? చేవగల వీరులు చేపట్టవలసిన కన్య ద్రౌపది. హ, ఎంతకాలం తెరచాటున కాలక్షేపం చేస్తారు చెప్పండి? బావగారి మాట పాటించండి నాయనా. ఇదే మంచి సమయం అన్నయ్య. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కౌరవులకు మన బలం ఏమిటో తెలుస్తుంది. కాదనకండి. ఆ, బావహృదయం వీరావేశంతో ఉరకలు వేస్తున్నట్టుందే. అని వేరే చెప్పాలా బావా? భగవత్ స్వరూపుడవు.
నిన్ను కాదనేదేముంది? మా మేలు కోరే నీ మాట మన్నించటం మా విధి. అటులనే కానివ్వు బావా. సరే, రేపే ప్రయాణానికి సిద్ధం కండి. అలాగే. కళ్యాణమస్తు. సభికులకు నా నమస్కారములు. కుమార, దుష్టద్యుమ్న, సోదరి ద్రౌపదికి సభలోని ప్రముఖుల్ని పరిచయం చేయినాయనా. ఆజ్ఞ. ఈ ధనుస్సు సంధించి 5 బాణాలతో పైనున్న ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించిన వీరపురుషుడిని మా సోదరి వివాహమాడుతుంది. సోదరి, వీరు కురువంశీయులు దుర్యోధన దుశ్శాసనాదులు. వీరు శకుని. వీరు కర్ణుడు అంగరాజు. వీరు అశ్వత్థామ ఆచార్యపుత్రులు. వీరు యదువంశీయులు శ్రీకృష్ణ బలరాములు. కృష్ణ, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ దివిజులు ఎవరయ్యుందురు? ఇంకా తెలియలేదా అన్నయ్య? వారే పాండవ వీరులు, ధర్మ, భీమ, అర్జున, నకుల సహదేవులు. ఆహా, ఏమి వీరి తేజస్సు! ఒకేసారి 5 బాణాలు విడిచాడంటే అది ఒక్క అర్జునునికి మాత్రమే సాధ్యం. సందేహం లేదు, అర్జునుడే. ఆ విప్రులు 5 పాండవులే. అంటే లక్క ఇంట వీళ్ళు చావలేదు సుయోధన. రాజా, నీ కుమార్తెను ఆ యువకుణ్ణి వరించమను. ఆ విప్రులు అనర్హులు. వారు విప్రులు కాదు రాజా, పాండవులు, సుక్షత్రియ వంశ సంజాతులు. ద్రౌపది అదృష్టవంతురాలు. ఆహా, ఎంతటి సుదినము! అమ్మా, ఆ వీరుని వరించు. పురువంశపు రాజైన ప్రతీపుని కుమారుడు శంతనుడు. మహాబలశాలి. ప్రజాపక్షపాతిగా పేరు గడించి మన్ననలను పొందాడు. ఒకనాడు గంగా తీరంలోని అడవులకు వేట కోసం శంతనుడు వెళ్ళాడు. వేటాడి అలసి ఒక వృక్షఛాయన విశ్రమించియుండగా గంగానదీ తీరాన విహరిస్తున్న అపురూప లావణ్య రాశి, దివ్యసుందర రూపం కలిగిన ఒక లతాంగిని చూశాడు. మొదటి చూపులోనే ఆ చక్రవర్తి హృదయం ఆ సుందరి దోచుకుంది. విచారించగా ఆమె గంగయ్యని తెలిసింది. గంగ కూడా శంతనుని అనురాగ తప్త హృదయంతో కనులప్పగించి చూసింది.
శంతనుడు ఆమెని వివాహం చేసుకుంటానని అడిగాడు. కారణజన్మురాలైన గంగ వివాహానికి అభ్యంతరం చెప్పలేదు కాని ఒక షరతు విధించింది. తన మాటకి గాని చేతలకి గాని ఎదురు చెప్పిన మరుక్షణం శంతనుని విడిచి వెళ్ళిపోతానని. శంతనుడు ఆమె షరతుకు అంగీకరించాడు. శంతనుడు గంగను వివాహం చేసుకుని ధర్మపథాన పరిపాలన సాగిస్తున్నాడు. కొంతకాలానికి గంగకి బిడ్డ కలిగింది. తనకు కలిగిన సంతానాన్ని వెంటనే గంగపాలు చేసింది గంగ. ఈ రకంగా 7 సంతానాన్ని గంగపాలు చేసింది. గంగ చేస్తున్న భ్రూణ హత్యల్ని భరించలేకపోయాడు శంతనుడు. ఆమె తన 8వ సంతానాన్ని కూడా గంగపాలు చేయబోగా శంతనుడు అడ్డు చెప్పాడు. అంతే, అన్నమాట ప్రకారం తన 8వ కుమారుడైన దేవవ్రతుని పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి తండ్రి దగ్గరికి పంపుతానని శంతనుని విడిచి వెళ్ళిపోయింది గంగ. దేవవ్రతుడు గంగాపుత్రుడుగావున గాంగేయుడుగా పిలవబడ్డాడు. గంగ ఎడబాటుతో శంతనుడు కృంగిపోయాడు. అయినా తన వంశాంకురం అయిన దేవవ్రతుని కోసం కాలం గడుపుతున్నాడు. తెలియకుండానే కాలం గడిచిపోయింది. నవ యవ్వనుడైన దేవవ్రతుడు తిరిగి తండ్రి వద్దకు చేరాడు. దాంతో నిరాశ నిస్పృహలు తొలగిపోయిన శంతనుడు సంపూర్ణ సంతోషంతో మామూలు మనిషయ్యాడు. దేవవ్రతుడికి యువరాజ పట్టాభిషేకం ఘనంగా జరిపించాడు. ఒకనాడు శంతనుడు యమునా నదీ తీరాన విహరిస్తుండగా దాసరాజు కూతురు సత్యవతి పడవ నడుపుతూ కనిపించింది. ఆమె అందచందాలకి పరవశుడైన శంతనుడు ఆమెను వలచి వరించాడు. తన అభిప్రాయం ఆమెకు తెలియపరిచాడు. ఆ సుందరి తన తల్లిదండ్రులను సంప్రదించమంది వినమ్రంగా. శంతనుడు దాసరాజును సంప్రదించాడు. తన కూతురికి రాజయోగం ఉందని సంతసించాడు. కాని కొన్ని షరతులు పెట్టాడు. తన కూతురు సత్యవతికి కలిగే సంతానానికి రాజ్యార్హత ఉండాలని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకి ఒక్కసారిగా హతాశుడయ్యాడు శంతనుడు. అతని కళ్ల ముందు పరిపూర్ణుడైన దేవవ్రతుడు కనిపించాడు. అంతే, నిరాశగా వెనుతిరిగాడు. సత్యవతి ఆలోచనలతో ఆవేదనాభరితుడైన శంతనుడు విచార సముద్రంలో మునిగి ఉన్నాడు. తండ్రి ఆవేదనకి కారణం అడిగి తెలుసుకున్న గాంగేయుడు తండ్రిని ఓదార్చాడు. గాంగేయుడు దాసరాజును కలిసి తన తండ్రి చింత తీర్చమని అర్థించాడు. దాసరాజు షరతును అంగీకరించి తన ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, సత్యవతి కుమారునికే చక్రవర్తి పట్టం కట్టిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి దాసరాజును ఒప్పించాడు గాంగేయుడు. తండ్రి విషయంలో భీషణ ప్రతిజ్ఞ చేసినందువల్ల గాంగేయుడు భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు. సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కలిగారు. శంతనుడు పరమపదించిన తరువాత పెద్దవాడైన చిత్రాంగదునికి పట్టాభిషేకం జరిపించాడు భీష్ముడు. చిత్రాంగదుడు బలమద గర్వంతో విర్రవీగి ఒక గంధర్వుని చేతిలో అంతమయ్యాడు. పుత్రశోకంతో ఉన్న సత్యవతిని ఓదార్చి 2వ కుమారుడైన విచిత్రవీర్యునికి పట్టాభిషేకం జరిపించాడు భీష్ముడు. కాశీరాజు తన కుమార్తెలు అంబా, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్మునికి ఆహ్వానం పంపలేదు. ఆగ్రహంతో భీష్ముడు కాశీరాజ్యంపై దండయాత్ర చేసి అంబా, అంబిక, అంబాలికలను తీసుకువచ్చాడు.
అంబ సాళ్వదేశ రాజును ప్రేమించిందని తెలుసుకుని సాళ్వ ప్రభువు వద్దకు పంపాడు. అతను తిరస్కరించగా ఆమె తిరిగి వచ్చి భీష్ముని వివాహమాడమంది. భీష్ముడు తన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఆమె ఆగ్రహించి భీష్ముని మీద పగ సాధించడానికి తపస్సు ప్రారంభించింది. అంబిక అంబాలికలను విచిత్ర వీర్యునితో వివాహం జరిపించాడు భీష్ముడు. విచిత్ర వీర్యుడు చెడు అలవాట్లకి బానిసై క్షయరోగం బారిన పడ్డాడు. వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది. సత్యవతి వంశాంకురాన్ని ఇమ్మని భీష్ముని ప్రాధేయపడింది. భీష్ముడు అందుకు నిరాకరించాడు. పోని రాజ్యాధికారం వహించమంది. అందుకు కూడా భీష్ముడు తిరస్కరించాడు. ప్రముఖులారా, ప్రజలారా, చిరంజీవులు కురుపాండవులు గదా అస్త్ర విద్యల యందు ఆరితేరి వారి విద్యలను మీ ముందు ప్రదర్శించబోతున్నారు. అందరికంటే ముందు ఘనుడు పార్థుడు తన విద్యను ప్రదర్శిస్తాడు. ఏం జరుగుతోంది? అర్జునుడు ద్రోణునికి నమస్కార బాణం వేశాడు. ఆహా, ఏమి గురుభక్తి! పార్థ, ఆ వారుణాస్త్రాన్ని ఉపసంహరించు నాయన. చూశారా అర్జునుని అస్త్ర విద్య? ఆగండి! పెద్దలకు నమస్కారం. ఒక వీరుని శక్తి సామర్థ్యాలు చూసి మురిసిపోకండి. అంతకు మించిన వీరులున్నారని గుర్తుంచుకోండి. ఇంతమంది వీరులున్న ఈ సభను ధిక్కరించి ప్రశ్నించిన నిన్ను అభినందిస్తున్నాను. నీ మీద నీకున్న నమ్మకానికి ఆనందిస్తున్నాను. ఎవరు నాయనా నువ్వు? నన్ను రాధేయుడందురు. కవచకుండలాలతో పుట్టినందువలన కర్ణునిగా ప్రసిద్ధుడను. నా గురుదేవులు పరశురాముడు. ఈ వీరుడు ప్రదర్శించిన విద్యలు ఘనత కాదు. చేతనైతే నాతో యుద్ధం చేయమనండి. అతని కంటే నేనే గొప్పవాడినని నిరూపించుకుంటాను. కర్ణ, నేను సిద్ధమే. వెయ్యి బాణం. ఈ అర్జునుడు మొదటి బాణంతోనే నీ గర్వమణచగలడు. చూద్దాం. కాచుకో. ఆగండి, శాంతించండి. చిరంజీవులారా, ఈ ప్రదర్శనలో క్షత్రియ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. నీవు క్షత్రియుడవా? వీరులకు క్షాత్రం ముఖ్యం కాని కులం ముఖ్యం కాదు. నాయన, నీ పుట్టుపూర్వోత్తరాలు మాకు కావాలి. మా తండ్రి అతిరథుడనే సూతుడు. అయితే నీవు అర్హుడవు కావు. బావా కృపాచార్య, కాస్త ఆగుము. పోనీ నీవు ఏదైనా రాజ్యానికి రాజువా? కాదు. ఆచార్యవర్య, ఈ కర్ణుడు రాజైనచో పోటీ పడవచ్చునా? నిరభ్యంతరంగా. అటునైనా ఈ కర్ణుని నేనిప్పుడే అంగరాజుగా ప్రకటిస్తున్నాను. సుయోధన, తొందరపడుతున్నావు నాయన. నాయనా సుయోధన, అల్పుణ్ణి అందరం ఎక్కిస్తున్నావు. అనంతమైన అతని శక్తి సామర్థ్యాల ముందు అల్పత్వం అత్యల్పమైపోయింది గురుదేవా. నన్నాపకండి. కర్ణ, ఇప్పుడే నిన్ను అంగరాజ్యానికి అధిపతిని చేస్తున్నాను. యువరాజు సర్వస్వతంత్రుడు. నాయనా సుయోధన, నీ అభీష్టం నెరవేరుగాక. నా మాటకు తిరుగులేదు. కర్ణ, నేటి నుంచి నీవు అంగరాజ్యాధిపతివి. కృతజ్ఞుని సుయోధన. సమయానికి నాకు అర్హత కల్పించినందుకు జీవితాంతం కృతజ్ఞునయ్యుంటాను. నీ మైత్రికి రుణపడి ఉంటాను. గురువర్య, రమ్మనండి మీ శిష్యుణ్ణి. ఆగండి, ఇది రణరంగం కాదు.
ఇక్కడ జరగవలసింది ప్రదర్శన మాత్రమే. ఇంతటితో ఈ ప్రదర్శన రద్దు చేస్తున్నాను. మిత్రమా, మన విద్యాభ్యాసం నేటితో పూర్తయింది. అవును మిత్రమా. మళ్ళీ మనం ఇక మన జీవిత గమనంలో మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో ఏమో. దాందే ఉంది మిత్రమా, మనసులో ఉండాలే కానీ ఎప్పుడైనా కలుసుకోవచ్చు. నిజమే. కానీ నీవు యువరాజువి. ఈ పేద బ్రాహ్మణ మిత్రుని మరువవు కదా? అన్నమ్మ, ఎంత మాట మిత్రమా. స్నేహానికి పేద ధనిక వ్యత్యాసాలుండవు కదా. అవుననుకో, కానీ ఒకరిపై ఒకరికి అభిమానం లేకున్నచో మిత్రత్వం ఎట్లా చేకూరుతుంది? ఏది ఏమైనా మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుందాం మిత్రమా. అవును మిత్రమా, మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. నమస్కారం మహారాజా. ఎవరు నీవు? నేను మీ బాల్యమిత్రుడు ద్రోణుణ్ణి. ద్రోణుడా? నా బాల్యమిత్రుడా? అవును మహారాజా. చెప్పు. మనం ఇరువురము ఒకే గురువు వద్ద విద్యనభ్యసించాము. మనమిరువురము ఒకే గురువు వద్ద విద్యనభ్యసించామా? అవును మహారాజా. నా విలువిద్య కౌశలాన్ని ఎన్నో మార్లు తమరు ప్రశంసించారు కూడా. నీవు అంతటి విలుకాడవా? అయితే తమరి కొలువులో ఏదైనా కొలువులో ఏదైనా ఉద్యోగం? అవును మహారాజా. నీవు నా మిత్రుడివి. బడుగు బాపడవైన నీవెక్కడ, మహారాజులమైన మేమెక్కడ? నీకు మతి చెలించినది కాబోలు. తక్షణమే ఇతడి నుండి వెడలిపో, లేకున్నా నీకు కఠిన దండన తప్పదు. మహారాజా.
ప్రణామాలు గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది. సకల విద్యా పారంగతుడవైనావు. తమరు గరపిన విద్యకు గురుదక్షిణగా ఏం చెల్లించమంటారో చెప్పండి గురుదేవా. మణిమాణిక్యాలు నాకు అవసరం లేదు నాయన. విలు విద్యలో ఈ పృథ్వీలో నీకు ఎవరూ సాటిరారు. నా బాల్యమిత్రుడు ద్రుపదుడు అహంకార పూరితుడై నన్ను అవమానించాడు. అతనిని బంధించి నాకు గురుదక్షిణగా అప్పగించు. గురుదేవా, తప్పకుండా అతన్ని బంధించి తీసుకొస్తాను. వెళ్ళు అర్జున, విజయుడవై తిరిగిరా. ఓయి ద్రుపద, నీవు అధికార మదాంధుడవై కన్ను మిన్ను గానక మా గురుదేవులు ఒకనాటి నీ బాల్యమిత్రులు అయిన ద్రోణాచార్యుల వారిని అవమానించినందుకు నిన్ను బంధించి తీసుకువెళ్ళడానికని వచ్చాను. ఎవరు నీవు? ఏమా వాచాలత? నన్నే గుర్తించలేదా? నేను పాండవ మధ్యముడను, అర్జునుడను. ఒక బడుగు బాపడి మాటలు నమ్మి అర్భకుడవైన నీవు మహారాజులమైన మమ్ములను బంధిస్తావా? అది నీ శక్యము కాదు. ఎంత కండ కవరము! నాకు శక్యము కాదా నిన్ను బంధించుట? అదియును చూతముగాక. ప్రణామాలు గురుదేవ. అర్జున, రా నాయనా. తమరి కోరికను అనుసరించి ఇదిగో ఈ దురహంకారి మదాంధుడైన ద్రుపదుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చాను. తమకి గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాను. స్వీకరించి నన్ను ఆశీర్వదించండి గురుదేవ. భళ అర్జున, భళ. నీకు నీవే సాటి. నా ప్రియ శిష్యుడి వనిపించుకున్నావు. నీ మేలు మరువలేనిది. ఏది, ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకొని నాకు ఈరోజు ఎంతో ఆనందం కలిగింది నాయన.
ధర్మరాజా, నీవిప్పుడు అసత్యమాడాలి. కృష్ణ, ధర్మరాజా, ధర్మంలో ధర్మ సూక్ష్మమని ఒక ధర్మమున్నది. అది నీవు అనుసరించి తీరవలసినదే. లేని ఎడల ధర్మం శాశ్వతంగా అధర్మమైపోతుంది. రానున్న కాలంలో రాక్షసత్వం ప్రబలిపోతుంది. ధర్మరక్షక, నేనేం చెయ్యాలి? ద్రోణుడు ఇలాగే విజృంభిస్తే సర్వనాశనం తప్పదు. అశ్వత్థామ మరణించాడన్న వార్త ఆయన వింటే తక్షణం అస్త్రాల్ని విసర్జిస్తాడు. విసర్జించిన అస్త్రాల్ని తిరిగి ముట్టాడు. వాసుదేవా, భయపడకు, నీ సత్యం జయిస్తుంది. అశ్వత్థామ అనే ఏనుగుంది. ఆ ఏనుగును భీముడు కూలుస్తాడు. నీవు అశ్వత్థామ హతహాను కుంజరహ అని ఆకరుణ చేర్చు. పరిస్థితి పూర్తిగా మనవశం అవుతుంది. తమ ఆజ్ఞ. అశ్వత్థామ హతః కుంజరః. దుష్టనా, ఎంత పని చేసింది! మహాపాపం చేశావు. పాప విచక్షణ నాకు లేదు. పగ తీర్చుకున్నాను, అంతే. పాపం ఉపశమించునుగాక.